హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఇలా హెన్నా పౌడర్ మిక్సింగ్ చేయడం ఎలాగా చెప్పండక్క అనేసి కామెంట్ చేస్తున్నారు కాబట్టి, ఈరోజు ప్రాక్టీస్ మెహందీ మిక్సాలజీ మీరు నేర్చుకోబోతున్నారు. దీనికి ఏంటేంటి కావాలి అనంటే మనకి 5 ఫిల్టర్ హెన్నా అండి. ఫస్ట్ 5 ఫిల్టర్ హెన్నా ఇది చూడండి. మీకు ఇలా ఇలా ముట్టుకొని నేను చూపిస్తాను. మీకు ఇలా ముట్టుకుంటేనే తెలుస్తది. ఎంత మీకు సాఫ్ట్‌గా ఉంటదో. నా చేతికి ఏ చెత్త కూడా రాదనమాట. సో, అంత మీకు సాఫ్ట్‌గా ఉంటది. చూడండి ఇలా పౌడర్‌లాగా ఉంటదనమాట. ఇలా. మనకి ఏ మాత్రం మీకు ఉండదు. ఇలా ఇలా ఇంత పౌడర్‌లాగా ఉండాలండి కన్సిస్టెన్సీ. ముట్టుకొని చూసారంటే చాలా మెత్తటి పౌడర్‌గా ఉండాలి. మీకు చేతుల్లో ఒక ఆకులు అందులో ఆకుల్లో ఉన్నది ఏమీ తగలకూడదు. అలా ఉండాలనమాట. చాలా చాలా సాఫ్ట్‌గా ఉండాలి. సో, అలాంటి హెన్నా పౌడర్ మీరు తీసుకోండి. దాని తర్వాత ఇది వెయిట్ మిషన్ అండి. ప్రస్తుతానికి మీరు బిగినర్స్ అనంటే నార్మల్ అంచనా మీద మీరు వేసుకోవచ్చు. లేదు నేను గ్రామ్స్ మీదే వేసుకుంటాను అంటే దాని గురించి మీకు నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి నార్మల్‌గా మీరు ప్రాక్టీస్‌కే కదా! అందువల్ల నార్మల్‌గా నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఫస్ట్ మీకు ఒక ఇలా 2 టేబుల్ స్పూన్ నేను వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ హెన్నా వేస్తున్నాను. మెజర్‌మెంట్ గురించి మిగతాదంతా మీకు అన్ని వీడియోస్ వస్తాయండి. మీరు భయం పడకుండా ప్రతి ఒక్కటి స్లోగా నేర్చుకోండి. మీ నోట్స్ మీద మీరు రాసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వేసాను. మీకు ఇప్పుడు ఈ 2 స్పూన్స్ మీరు వేశారు అంటే మీకు ఒక 2 పౌండ్స్ వస్తదండి. అది మీరు లెక్క పెట్టుకొని మీరు వేసుకోవచ్చు. సో, ఇప్పుడు 2 స్పూన్స్ వేసాను. నేను ఇంకొక స్పూన్ వేసుకుంటున్నానండి. సో, 3 స్పూన్స్ నేనిప్పుడు వేసాను. ఇలాంటి టేబుల్ స్పూన్ నార్మల్ మీరు ఇంటి దగ్గర ఉంటుంది కదా! అలాంటి స్పూన్ తోటి నేనొక 3 స్పూన్స్ అయితే వేసాను మెహందీని. మెహందీని వేసి ఫస్ట్ ఇలా నార్మల్‌గా అంటే మనం ఎంతైనా సరే లైట్‌గా ఇప్పుడు నేను ఈ కేజీ తీసుకున్నాను. ఇందులో నుంచి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఒక వారం, 10 రోజులు బట్టి అలా ఉంచేసాను కదా! అయినా సరే ఇలా ఎయిర్ లాక్ పెట్టిన దాంట్లోనే లాక్ చేసి ఉంచుతాను. సో, చిన్నయి ఏవైనా ఉంటే ఇలా ఒక్కసారి ఇలా కలిపియండి. కలిపేసిన తరువాత పంచదార అంటారు కదా! నార్మల్ ఇలాంటి షుగర్స్ ఈ షుగరే యూజ్ చేయాలా అంటే అవును. ఈ షుగరే యూజ్ చేయాలి. ఈ ఈ వేరేది యెల్లో కలర్‌లో ఉంటుంది కదా! బెల్లం యూజ్ చేయకూడదండి. ఎట్టి పరిస్థితిలో బెల్లం అయితే వాడకూడదు. ఈ పంచదారే యూజ్ చేయాలి. సో, ఈ పంచదార ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇంత 3 స్పూన్స్‌కి నేను ఎన్ని స్పూన్స్ వేస్తున్నానో చూడండి. ఇలా. ఇంత ఉంటే చాలు. నార్మల్‌గా ఒక హాఫ్ స్పూన్ అనొచ్చా? హాఫ్ స్పూన్ వేసుకోండి షుగరు. ఎంత వేసానో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసాను. ఇంకా ఇంకొంచెం లైట్‌గా ఇలా వేసుకుంటాను. కరెక్ట్‌గా హాఫ్ స్పూను వేయాలనమాట. సో, ఇలా వేసిన తర్వాత 2 కలపండి. సో, ఇందులో ఏ డౌట్ వచ్చినా మీరు అడగండి. ఇలా, ఇలా కలిపియండి. కలిపిన తరువాత వాటర్ వేయాలి. వాటర్ గురించి మీకు అవి కూడా నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్. సో, ఫస్ట్ ఇలా కొద్దిగా ఇలా వాటర్ వేయండి. ఫస్ట్ కొంచెం కొంచెం వెయ్యాలి. ఇప్పుడు నేను బిగినర్స్ కిట్ అయితే లాంచ్ చేశాను కదా! అందులో మీకు ఈ కలపడానికి నేను స్పాచులా ఇవ్వలేదు. ఎందుకంటే బిగినర్స్ కిట్‌కి ఇలా స్పూన్ తోటే కలపొచ్చు. మీరు 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ పైన కలపడానికి వెళ్తేనే మీకేంటవుతది అనంటే కష్టంగా ఉంటదనమాట. అందువల్ల అప్పుడు స్పాచులా యూజ్ చేయండి. ఇప్పుడు మీకు స్పూనే చాలు. సో, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఎట్టి పరిస్థితిలోనూ వాటర్ ఫస్ట్ ఎక్కువ వేయకండి. ఎందుకంటే, ఇలా మనం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నప్పుడు మనం వేసింది ఏంటి? పంచదార. సో, ఆ పంచదార అనేది కరిగి అందులో ఉన్న వాటర్ కూడా మనకి వస్తది. అందువల్ల మీరు వాటర్ ఎక్కువ వేశారు అనంటే చాలా తర్వాత ఏం చేయలేము. అందుకు చెప్తున్నాను. సో, ఇలా స్లోగా ఇలా కలపండి. అంటే చపాతీ పిండికి ఇలా నేను గట్టిగా అంటున్నాను ఇలా. మ్యాక్స్ చేస్తున్నాం. అంటే బంగాళదుంపని మీరిలా మ్యాక్స్ చేసి పూరీ కూరలకి రెడీ చేస్తారు కదా! ఆ మెథడ్‌లో నేను మ్యాక్స్ చేస్తున్నాను. నా టేబులే షేక్ అవుతుందనమాట. అంటే ఎంత గట్టిగా ఇప్పుడు నేను మ్యాక్స్ చేస్తున్నానో చూసుకోండి. సో, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ ఇలా వేసుకుంటున్నాను.
వీడియో లెంతీగానే ఉంటుందండి. ఎందుకంటే ఇవంతా స్కిప్ చేసి చూపించానంటే మీకు నేనేం చేస్తున్నానో అర్థం కాదు కదా! అందుకే ఎంత టైం పడుతుందో నేను మిక్సింగ్‌కి అంత టైం చూపిస్తున్నాననమాట. ఇలా మిక్స్ చేయండి. ఇంకా చుట్టూ ఏ హెన్నా పౌడర్ ఉన్నా అవంతా కలిపి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు నేను చేసినట్లే చేయాలి. నేను హెన్నాని మిక్స్ చేసిన తర్వాత షుగర్ వేసుకుంటాను. అలా చేయకూడదు ఎప్పుడూను. అవంతా ఎందుకు అనేది కూడా చెప్తాను ఇప్పుడు. ఇలా మిక్స్ చేసేసారు కదా గట్టిగా. ఈ బంగాళదుంప పూరికి ఎలా ఉంటదో అంత గట్టిగానే ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఇలా తీసి ఇంకొంచెం లైట్‌గా ఒక 10 డ్రాప్స్ ఉన్నట్లు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతున్నాను. ఈ ఈ మిశ్రమంతో ఎన్ని కోన్స్ వస్తుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 అలా వస్తూ ఉంటది. ఒక 3 క్లాసెస్‌లో కంప్లీట్ అయిపోద్దనుకుంటాను. సో, ఏ ఏ హెన్నాకి ఎంత మెజర్‌మెంట్‌లో వాడాలి, కలర్ గురించి, ఆయిల్స్ గురించి ప్రతి ఒక్క వీడియో వస్తదండి. సో, ఇప్పుడేం చేస్తానంటే ఈ హెన్నా అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే నేను మరీ సాఫ్ట్‌గాను అంటే మరీ పల్చగాను నేను మిక్స్ చేయలేదు. మరీ గట్టిగాను మిక్స్ చేయలేదు. సేమ్ చూడండి. ఈ పేస్ట్ అంటే ఎంత కన్సిస్టెన్సీలో ఉందో మీకు కనిపించే ఉంటది. ఈ సేమ్ పూరి కూరకి బంగాళదుంప మీరు మిక్స్ చేసి లైట్‌గా లాస్ట్‌లో వాటర్ జల్లారు అంటే ఎలా ఉంటది, లైట్‌గా జల్లారు అంటే ఎలా ఉంటదో ఆ కన్సిస్టెన్సీ. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట ఒక పేస్ట్. ఇప్పుడేం చేస్తారంటే ఈ పేస్ట్ పైన ఇవంతా తీసి ఒక్క దగ్గర ఇలా పెట్టియండి. ఈ వాటర్‌ని కొంచెం లైట్‌గా ఇలా తీసుకోండి. లైట్‌గా ఇలా తీసుకొని దీనిపైన ఇలా జల్లండి. అంటే లైట్‌గా ఇలా జల్లుతున్నాను అంతే. నేను ఎక్కువ వాటర్ యూజ్ చేయలేదు. లైట్‌గా ఇలా జల్లుతున్నాను. ఎందుకంటే పైదంతా మీకు డ్రై అవ్వకుండా ఉండడానికి. ఇది వాటర్ ఎక్కువైపోయిందంటే తర్వాత ఏం చేయలేము. అందుకోసం చెప్తున్నాను. సో, ఇలా ఇలా జల్లిన తర్వాత మీకు బాగా టైట్‌గా మూత పెట్టాలి బాక్స్‌ని. చూడండి ఎలా ఉందో చూడండి ఒక్కసారి. సో, ఎలా ఉందో చూసారు కదా! ఇది మీరు ఇలా ఎయిర్ టైట్ కవర్ వేసుకున్నా సరే, లేదంటే ఇలా బాగా టైట్‌గా ఉన్న డబ్బాలో మీరు మూత పెట్టినా సరే. సో, ఇలా ఎయిర్ అనేది వెళ్ళకూడదు. అలాంటి టైట్ బాక్స్‌లో వేసి ఇది ఇప్పుడు మార్నింగ్ నేను మీకు ఇప్పుడు వీడియో తీస్తుంది మార్నింగ్ 10:00 తీస్తున్నానండి. ఇది మీకు రేపు ఈరోజు ఈవినింగ్ 6:00కి నేను ఇది తీస్తాననమాట. కంపల్సరీ 10-12 అవర్స్ ఇది ఉండాలి. ఎందుకు అనంటే అప్పుడే మనం మెహందీ వేయగలము. సో, వెంటనే మెహందీ అనేది మిక్స్ చేసి వేయలేమనమాట. అందుకోసం వెంటనే కస్టమర్ అడిగితే అవ్వదు. సో, ముందు రోజే మిక్స్ చేసి అది రిలీజ్ అవ్వడం కోసం ఇలా ఉంచుతున్నాను. ఇప్పుడు రేపు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటది, దీన్ని ఎలా మిక్స్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి అవంతా మీకు వీడియోస్ వస్తదండి. సో, ఈరోజు ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరైతే అడగొచ్చు. సో, అడగండి. నచ్చిందంటే కొంచెం లైక్ చేశారు అంటే నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తదనమాట. చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, నార్మల్‌గా వెళ్ళిపోతున్నారు. సో, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు ఇచ్చే సపోర్ట్‌ని బట్టి ఎంత త్వరగా నేనైతే అప్లోడ్ చేయాలో అంత త్వరగా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, మన వీడియో ఏమనిపించింది ఏంటి అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.